ఇప్పుడే వచ్చిందండి ఒక లేటెస్ట్ అప్డేట్ ఒకటి. అంబటి రాంబాబు గారు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ముద్రగడను చంపే ప్రయత్నం జరుగుతుందట, చంపడానికి అతను వచ్చాడట ఆ దాడి చేయడానికి. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ఖండించలేదు? ఘటనపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ గారి మీద స్పందించాలని ఏమైనా రెస్పాండ్ అవుతారా? నాకు చిన్న డౌట్ సార్, ఏమైనా సింపతి కోసం వీళ్ళే ఏమైనా ప్లాన్ చేస్తున్నారా పాపం, ఏమైనా అది గమనించాలి. ఎందుకంటే నాకే భయం వేస్తుంది వీళ్ళ రాజకీయాలు. నాకు ఆ పులివెందల్లో చూశాను కాబట్టి బాబాయ్ కోసము కొంచెం ముద్రగడ గారిని జాగ్రత్తగా ఉండమని, అంకుల్ మీరు జాగ్రత్తగా మీ ఆరోగ్యం చూసుకోండి, ముందస్తుగానే ఏమైనా మీ పక్క మీ సెక్యూరిటీ టీమ్స్ మీరు ఏర్పాటు చేసుకోండి, వీళ్ళేదో చేస్తారని నమ్మకండి. వీళ్ళైతే కుటుంబ పెద్దలకు మీరు సహాయం కోరండి, మేము ఖచ్చితంగా మీకు సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము. ముద్రగడ గారు ఖచ్చితంగా మేము మీ ప్రాణాలు కాపాడుకోవడం మాకు ఫస్ట్ థింగ్. ఎందుకంటే వీళ్ళకి సింపతీలు శవాల కోసం ఎత్తుక్కుంటూ ఉంటారు, ఇలా మాకు చిన్న భయం కూడా ఉంది, అది గమనించాలి. ఇంకోటి సార్, ఏందో ఎగరేద్దాం అంటున్నాడు సార్. ఎక్కడి నుంచి సార్? బెంగళూరు నుంచి సార్, లేకుంటే ప్యారిస్ నుంచి వెళ్తాడినా? నాకు చిన్న డౌట్. జగన్మోహన్ రెడ్డి గారు ఏలేస్తాను 30 ఏళ్ళు అన్నారు. ఎక్కడి నుంచి? బెంగళూరు నుంచి వెళ్తాడా లేకుంటే ప్యారిస్ నుంచి వెళ్తాడా? ఎందుకంటే ఏపీలో అయితే ఉండట్లేదు, అసెంబ్లీకి అయితే రావట్లేదు. ఎక్కడి నుంచి వెళ్తారు? బెంగళూరు నుంచి ఏమైనా వెళ్తాడా లేకుంటే ప్యారిస్ నుంచి వెళ్తాడా? గాయత్రి రెస్పాండ్. వర్మ గారు ఇందాక శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతా ఏంటో మాట్లాడినారేంటి, కామెడీ షో అంటే ఇది సూపర్ 6 ఇవ్వలేకపోయారు అని చెప్పి. అంటే ఈయన మర్చిపోయినట్టున్నారు కరోనా టైంలో, లేకపోతే ఇంకేదో టైంలో మా జగనన్న నిలబడ్డాడు అని చెప్పి. చిన్న ఇన్సిడెంట్స్ గుర్తు చేస్తాను. అప్పుడు హుద్దూద్ అప్పుడు కానీ, లేకపోతే రీసెంట్ గా జరిగిన ఫ్లడ్స్ అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎలా వ్యవహరించారు, ఎలా నిలబడ్డారు, ఎలా 24 hours ఆయన బాధ్యత తీసుకొని విక్టిమ్స్ దగ్గరే ఉండి అన్ని అయినా సరే లాస్ట్ లెగ్ వరకు ఫుడ్ జారలేదు, చాలా మందికి ఇంకా కూడా వెళ్లాల్సిందని చెప్పి ఆయనే ఆనెస్ట్ గా వచ్చి చెప్పటం, లేకపోతే అక్కడ వర్క్ చేయని ఎంప్లాయీస్ ని కానీ అందరినీ కాల్ అవుట్ చేయటం, ఇలా ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు చేయటం చూసారా? ఎల్జీ పాలిమర్స్ కేసు జరిగి అక్కడ కొంతమంది చనిపోతే గ్యాస్ లీక్ అయితే ఎయిర్పోర్ట్ లో దిగి మనిషి అంతే జస్ట్ ఆ ఎయిర్పోర్ట్ లో అరగంట స్పెండ్ చేశాడు. ఆ యాజమాన్లు పిలిచి సరే ఇలాగ ఇవ్వండి, అంతే అయిపోయింది. మళ్ళీ తిరుగుటాపాలో ఫ్లైట్ ఎక్కేసి మళ్ళీ వచ్చేసాడు. అంటే ఇంత బాధ్యత లేకుండా ఉండే ఒక లీడర్ ని నాకు తెలిసి ఏపీ చరిత్రలో ఎక్కడా చూసి ఉండరు. అలాంటి జగన్మోహన్ రెడ్డికి ఈయన ఎలివేషన్ చేయటం, మేము నమ్మటం. ఇందాక ఒక మాట అన్నారు, ఏమని సూపర్ 6 మేము ఇవ్వలేము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారని. యాక్చువల్ గా సాక్షి పేపర్ లో కూడా ఇదే వేస్తున్నారండి, చెప్పు తీసుకొని కొట్టాలి సాక్షి పేపర్ ని అని చెప్పి అనిపించేలాగా. ఎందుకంటే ఆ రోజు బాబు గారు పెట్టిన దాంట్లో నేను ఒట్టి వెల్ఫేర్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తే ఉన్న ఫెసిలిటీస్ అన్ని వెల్ఫేర్ మాత్రమే పెడితే మనకి రెవెన్యూ ఆగిపోయిద్ది, మనకి ఇండస్ట్రియలైజేషన్ ఆగిపోతుంది. సో నేను 2 కాళ్ళ మీద నిలబడాలి, నడవాలి, సమానంగా బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాను. నేను ఎక్కడెక్కడ ఇంకా ఉన్న లూప్ హోల్స్, ఇంకెంత నేను రెవెన్యూ క్రియేట్ చేయగలను చూసుకొని నేను నెక్స్ట్ ఇప్పుడు దాకా కొన్ని పథకాలు అమలు చేశాను, నెక్స్ట్ మిగతా పథకాలు కూడా నేను 100% అమలు చేస్తాను. 1-2 నెలలు జాప్యం జరగచ్చు, లేట్ అవ్వచ్చు, కానీ చేస్తాను అని చెప్పి హామీ ఇచ్చారు బాబు గారు. నేను చెయ్యకుండా ఎక్కడికి వెళ్ళను అని చెప్పి ఆ మాటలన్నీ తీసేసి నేను లేదు రాష్ట్ర అప్పుల పాలైంది, మీరు ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పి అంటే దాంట్లో తప్పే ఉందండి. ఆయన ఒక్కైనా మేధావి కాదు, రాష్ట్రంలో చాలా మంది మేధావులు ఉన్నారు, అందరి దగ్గర చాలా సలహాలు ఉంటాయి. ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు నడపడానికి ఏం